పెంచిన గ్యాస్ ధరలను తక్షణమే రద్దు చేయాలి సిపిఎం నిరసన. జగన్ టీవీకు స్వాగతం. అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం పెంచిన వంట గ్యాస్ సిలిండర్లు ధరలను తక్షణమే రద్దు చేయాలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి బిటి దోర డిమాండ్ చేశారు. దేవరాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడారు. గృహ వినియోగ సిలిండర్పై ₹60, వాణిజ్య సిలిండర్పై ₹115 అదనపు భారం వేయడం దుర్మార్గమన్నారు. నిత్యావసర వస్తువుల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న సాధారణ ప్రజల జీవితాలు గ్యాస్ ధరల పెంపుతో మరింత అతలాకుతలం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ పై యుద్ధం ఆపేలా ప్రధాని మోడీ జోక్యం చేసుకోవాలన్నారు. అమెరికా ఇజ్రాయిల్ అక్రమ యుద్ధం నిలిపివేసి శాంతిని నెలకొల్పేలా చర్యలు తీసుకొని దేశ ప్రతిష్టను కాపాడాలన్నారు. యుద్ధ తీవ్రత పెరుగుతున్న కొద్దీ ప్రాణ ఆస్తి నష్టంతో పాటు చమురు ధరలు పెరగను అన్నాయని తెలిపారు. గ్యాస్ ధరల పెరుగుదలతో ఇతర నిత్యావసర ధరలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రెక్స్క పాత్ర వీడి యుద్ధం నిలుపుదలకు జోక్యం చేసుకోవాలని మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయిల్ దురాక్రమణ దాడులు, ఆయిల్ దిగుమతుల విషయంలో రష్యాపై ఆంక్షల పేరుతో భారీగా చమురు సంస్థలు ధరలు పెంచాయని తెలిపారు. గ్యాస్ ధరల పెంపు చిరు వ్యాపారుల జీవనోపాధిపై ప్రభావం చూపుతుందన్నారు. యుద్ధాన్ని ఖండించి నిలుపుదల చేయించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని దయ్యబట్టారు. ఆ భారాన్ని నేడు ప్రజలపై నెట్టడం ఘోరమని పేర్కొన్నారు. అసంఘటిత కార్మికులు, రైతులు, కూలీలు, స్వల్ప ఆదాయాలు కలిగిన వారు కొనుక్కునే వారు టిఫిన్ కూరలు తదితర ఆహార ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయని తెలిపారు. అన్ని విధాలా ప్రజా జీవితాన్ని నష్టపరిచే గ్యాస్ ధర పెంపును కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కె దేముడు, చిన్నబాబు, ఎ అర్జునతో పాటు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ యుద్ధం వల్ల అనేకటువంటి ధరలు పెరిగిపోతాయి, యుద్ధం వద్దు, రాజీ ముద్దని చెప్పేసి ఈరోజు ఎక్కడికక్కడ శాంతి ర్యాలీలు జరుగుతూ ఉన్నా కానీ కేంద్ర ప్రభుత్వం కాలు దువ్వుతా ఉంది యుద్ధానికి. అదేవిధంగా అమెరికా ఇజ్రాయెల్కి సాయం చేస్తూ ఉంది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటిది. ఈరోజు ఆ ధరల వల్ల రేపు పెట్రోల్ ధర పెరుగుతుంది, గ్యాస్ రేటు పెరిగింది, అదేవిధంగా డీజిల్ రేటు పెరుగుతుంది, పప్పు, ఉప్పు, మంచినీళ్ళు అనేకమైన ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. యుద్ధాన్ని వెంటనే ఆపండి. అదేవిధంగా పెంచినటువంటి గ్యాస్ ధరలు ఏదైతే ఉన్నాయో గ్యాస్ ధరలని వెంటనే పూర్తిగా రద్దు చేయండి అని చెప్పేసి నిరసనలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. దేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు మతోన్మాదం పెచ్చిరెళ్ళిపోతూ ఉంది. కాబట్టి ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూ ఉన్నాయి. బీజేపీ వెంటనే దీన్ని పునఃపరిశీలన చేసి వెంటనే గ్యాస్ రేట్లు పూర్తిగా తగ్గించాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఎం పార్టీ, గిరిజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.